తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆషాఢ అమావాస్య విశేషం అని చెప్తారు. అవును. అంటే మీరు ఎప్పుడు అమావాస్యలు కూడా మనకి పౌర్ణమితో సమానమే అని అంటారు. అవును. అంటే అన్ని రోజుల్లాగా దానికి కూడా ప్రత్యేకత ఉంది అని. అవును. రాబోతున్నటువంటి ఈ ఆషాఢ అమావాస్య విశేషాలు. ఆషాఢ అమావాస్య, ఆషాఢ మాసంలో మనం అర్చించుకున్నటువంటి అమ్మవారి ఆరాధన చాలా ఎక్కువ చేస్తాం కదా. బోనాలు చేసాము, తర్వాత కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి నివేదనలు చేస్తూ ఉంటారు, పోలేరమ్మకి. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రత్యేకత. అందులో అమావాస్య అమ్మవారికి చాలా ప్రత్యేకత అమ్మా, చాలా ప్రత్యేకత. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుతురు వస్తుంది. అవును. అందుకని అమ్మ ఉంటేనే సృష్టి అవుతుంది. అందుకని అమావాస్య తిథి చాలా ప్రత్యేకమైనది. అమావాస్య చేసిన నాడు చేసినటువంటి ఆరాధన చాలా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి శాక్తి ఆరాధనలో పౌర్ణమి అమావాస్య కూడా మాకు చాలా ప్రత్యేకత, చాలా ప్రత్యేకత. అమావాస్య చెడు అని ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే దీనికి ఆలోచన, ఎందుకంటే ఉదాహరణ దీపావళి అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేస్తాం మనం. లక్ష్మీదేవి ఎప్పుడు పుట్టింది? అమావాస్య రోజు. మరి అమావాస్య చెడు అయితే మరి ఆ లక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తున్నాము? మన ఆలోచనల్లో చీకటే తప్ప ప్రకృతిలో కానీ కాలంలో కానీ ఎక్కడా చీకటి లేదు. భేదాలు మనకే, అక్కడ ఎక్కడా లేదు. కాకపోతే మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం కాబట్టి, చంద్రుడు క్షీణంగా ఉంటాడు కాబట్టి అలా భావిస్తూ ఉంటాం తప్ప మరి ఇదే అమావాస్య వేరొకరికి చాలా ప్రత్యేకమైనది కదా. కొన్ని ప్రాంతాల్లో చేస్తారు అలా అనుకుంటే నేను ఆషాఢ అమావాస్య రోజే పుట్టాను. ఎందుకంటే అమావాస్య రోజు పుట్టినటువంటి ఆడపిల్లలు అమ్మవారి స్వరూపం. చాలా చాలా అసలు అంటే ఆ అమ్మవారి శక్తి చాలా ఉంటుంది. అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకి చాలా ప్రత్యేకం. అందుకని అమావాస్య ఎక్కడ చెడ్డది కాదు. అమావాస్య నాడు ఇంకా ఎక్కువ అనుష్ఠానం చేసుకోండి. మనం ఇంకా ముందు ముందు మహాలయ అమావాస్య, పోలాల అమావాస్య ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా చక్కగా అమ్మవారి పూజలేగా. అసలు ఏం చేయాలమ్మా అమావాస్యకి? పూజా విధానం మాట్లాడుకుంటే ఏం చేయాలి? గౌరీ పూజ చేసుకోండి, చేసుకోవచ్చమ్మా ఆ రోజు. అమ్మా ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా, శక్తికి చాలా మంచిది అమావాస్య. ఇప్పుడు లలితా సహస్రనామం 180 శ్లోకాలు ఉంటాయి. మనకి ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు. 180 ఉన్నాయి అక్కడ, ఇంకో 180 ఉందిగా. అదే ఒకటి పగలు ఒకటి రాత్రి. అక్కడంతా శక్తి గురించి ఉంటే శివుడి గురించి ఉందిగా. అందుకని ఏంటి అంటే అమావాస్య అంటే సగం, పౌర్ణమి కూడా కలిపితే ఒకటి. ఇది గ్రహించాలి. అందుకని మనకి లలితా సహస్రనామం చదువుకుంటున్నప్పుడు ఖడ్గమాల చదువుతాంగా, తిథినిత్య దేవతలు ఉంటారమ్మా అందులో. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, ఇట్లా నామాలు చదువుతూ ఉంటాం. ప్రతి తిథి రోజు ఆ దేవతలు ప్రత్యేకతే. శుక్లపక్షంలో పైనుంచి కిందకి చూస్తామా, కృష్ణపక్షంలో ఇదే దేవతల్ని కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం. అంటే ఏ రోజైనా కూడా ఆ అమ్మవారి యొక్క ఆరాధన చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. ఖడ్గమాల మనకి తెలిసింది ఒకటే చదువుతూ ఉంటారు. తిథిని బట్టి 15 ఖడ్గమాలలు ఉన్నాయి. ఏ తిథినిచ్చా దేవతకి నమోంతమాల, ఆహాంతమాల, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ శాక్తేయంలో ఈ 15 ఖడ్గమాలను కూడా చదువుతూ ఉంటాం. అంటే ఒక్కొక్క రోజు నమః అని చేస్తాం. ఇట్లా అంటే నమోంతమాల అంటారు అనమాట అంతా. అందుకని అమావాస్య ఎక్కడా చెడ్డదని ఏం లేదు. ప్రతిరోజు మనిషి జీవితంలో ప్రతిదీ అవసరమే. అందుకని చెడు అనేది ఎక్కడా ఉండదు. మన భావనలోనే లోటు తప్ప కాలంలో కానీ దేవతల్లో కానీ ఎక్కడా లోటు ఉండదు. ఇది గ్రహించండి. నేను అమావాస్య అనేసరికి అమ్మో అమావాస్య అని అనుకుంటా. అమావాస్య ఇక్కడ చెడు కాదు. చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. మరి చూడండి, అమావాస్య నుంచి ముందు రోజుకి మాస శివరాత్రి, తర్వాత అమావాస్య ముందు చతుర్దశి నాడు ప్రత్యేకత ఏంటంటే చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అమావాస్య చాలా ప్రత్యేకత, మా చండీకి చాలా ప్రత్యేకత. అందుకే చెప్తున్నాను, దుర్గాదేవిని ఆరాధించడం, ఆ దుర్గా స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా ఉత్తమం అమావాస్య నాడు. అలాగే ప్రత్యేకంగా ఆ రోజు దానాలు చేయాలని అంటారు కదమ్మా అమావాస్యకి. ఎటువంటి దానాలు చేయాలి? ప్రతి అమావాస్య ప్రత్యేకమైన నదీ స్నానం. నదీ స్నానం ఈ పౌర్ణమి అమావాస్య తిథుల్లో చాలా విశేషం.
తర్వాత అమావాస్యలో దానాలు ఏంటి అంటే పితృకార్యం చాలా అవసరం. ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు. అవును, ఎప్పుడు ఖచ్చితంగా ఈ చేయాలి. పితృదోషాలని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వేలు ఖర్చు చేసేసుకుంటూ ఉంటారు. అమావాస్య నాడు చక్కగా 2 బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. లేదు మీకు అవకాశం లేదు, స్వయం పాకం ఇవ్వండి. పితృదేవతలకి తర్పణాలు వదలండి. చక్కగా చీమలకి ఆహారం వేయండి, పక్షులకి ఆహారం వేయండి, అన్నదానం చేయండి. ఇవన్నీ కూడా అమావాస్య రోజు చాలా విశేషం అమ్మా. ఎందుకంటే పితృదోషాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ బాధపడే వాళ్ళు అమావాస్య తిథిని ఉపయోగించుకోవడము, రావి చెట్టులో నీరు పోయడము సూర్యోదయానికి, ఇలాంటివి చేయడం వల్ల కూడా అమావాస్య నాడు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దానం, అన్నదానం అన్నిటికన్నా మంచి దానంగా మన పితృదేవతల్ని ఒకసారి చక్కగా గుర్తు చేసుకుని ఎక్కడో అక్కడ ఓల్డేజ్ హోముల్లోనో లేకపోతే అనాథ శరణాలయాల్లోనో ఎక్కడో అక్కడ మీకు వీలైతే దేవాలయాల్లోనో చక్కగా వీలైనంత ధాన్యాన్ని, ఆహార సామాగ్రిని దానంగా ఇవ్వండి. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రేను అమ్మ.